7:30 గంటల పాటు సుదీర్ఘంగా ఈరోజు కేటీఆర్ను సిట్ అధికారులు అయితే ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతం ఉదయం 11 గంటలకు కేటీఆర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాడు. తన దగ్గర ఉన్నటువంటి నోటీస్తో పాటు కొన్ని డాక్యుమెంట్లతోటి ఈరోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఈరోజు విచారణకు సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలతో పాటు ముఖ్యంగా రాజకీయ నేతలు కావచ్చు, మరోవైపు వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్కు పాల్పడ్డారనేటువంటి అభియోగాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా ఈరోజు విచారణ జరిపినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే మనం చూస్తున్నటువంటి సిట్ కార్యాలయం నుండి కేటీఆర్ అయితే మాత్రం బీఆర్ఎస్ భవన్కు బయలుదేరారు. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ భవన్లో ఈరోజు జరిగినటువంటి సిట్ విచారణకు సంబంధించి కూడా కేటీఆర్ మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అవసరం అనుకుంటే మరోసారి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు కేటీఆర్కు సూచించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు జరిగినటువంటి విచారణలో సిట్ అధికారులు సంతృప్తి చెందకపోతే మరోసారి కేటీఆర్కు నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. 1-2 రోజుల్లో ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులోనే కేసీఆర్కు మరోవైపు సంతోష్ రావుకి ఇద్దరికీ కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది ప్రస్తుతం సిట్ భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు కేటీఆర్ నుండి సరైనటువంటి సమాధానాలు ఒకవేళ రాలేదనేటువంటి అంశాన్ని ఒకవేళ సిట్ భావించినట్లయితే ఖచ్చితంగా మరోసారి కేటీఆర్కు నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అంటే ఇప్పటి వరకు సిట్ అధికారుల వద్ద ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా చేసుకొని ఈరోజు కేటీఆర్ని అయితే మాత్రం దాదాపు 7:30 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ముఖ్యంగా అతను ప్రభాకర్ రావుతో పాటు ఆయన బృందం చాలామంది వ్యాపారవేత్తలను ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్కి చెందినటువంటి సంధ్యా శ్రీధర్ రావు అనేటువంటి వ్యక్తి అతని నుండి ఎలక్టోరల్ బాండ్స్ను దాదాపు 12 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పించారు. అది కూడా బెదిరింపులకు దిగి వేధింపులకు గురి చేసి ఇప్పించారంటూ కూడా ఎస్ఐబి అధికారుల ముందు గతంలోనే సిట్కి కంప్లైంట్ చేయడంతో ప్రస్తుతం ఆ అంశాలకు సంబంధించి కూడా కేటీఆర్ నుండి కొంత సమాచారాన్ని రాబట్టినట్లు మనకు సమాచారం అందుతుంది. ఎప్పుడు విచారణకు ఆదేశించిన అందుబాటులో ఉండాలి, ఎందుకంటే ఇంకా విచారణ చేయాల్సి ఉందనేది ప్రస్తుతం సిట్ భావిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. మరోవైపు ఇప్పటి వరకు చాలా ఆరోపణలు రావడం జరిగింది. కొన్ని వార్ రూమ్స్ ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆ వార్ రూముల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ప్రధానంగా అభియోగాలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఈరోజు విచారణ జరిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఒక ప్రైవేట్ ఛానల్ ఎండీగా ఉన్నటువంటి శ్రవణ్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, అతనితో కేటీఆర్కు ఉన్నటువంటి పరిచయాలు, వారి కార్యాలయంలోనే ఏర్పాటు చేసినటువంటి వార్ రూమ్, వాటికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే మాత్రం సిట్ అధికారులు మధ్యాహ్నం తర్వాత సుదీర్ఘంగా విచారణ జరిపారు. మొదటి సెషన్ అంటే భోజనానికంటే ముందు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, పార్టీకి ఎన్ని కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ కాబట్టి ఫండింగ్ అంతా వచ్చిందనేటువంటి అంశాలపైన విచారణ జరిపినప్పటికీ కూడా మధ్యాహ్నం భోజన విరామం తర్వాత మొత్తం కూడా సిరిసిల్ల కేంద్రంగా వార్ రూమ్ ఏర్పాటు కావచ్చు, మరోవైపు మునుగోడు ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసినటువంటి వార్ రూమ్ కావచ్చు, మరోవైపు ఒక మీడియా కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి వార్ రూమ్, వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి సందర్భం కనబడుతుంది. మరికొద్ది సేపట్లోనే కేటీఆర్ అయితే మాత్రం అక్కడ బీఆర్ఎస్ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈరోజు జరిగినటువంటి విచారణ ఏంటి, విచారణలో ఎలాంటి అంశాలను ఎలాంటి ప్రశ్నలను అతని పైన సంధించారు, అతను చెప్పినటువంటి సమాధానాలు ఏంటి, మరోవైపు ఉదయం సిట్ అధికారుల విచారణకు వెళ్లే సమయంలో ఒక అంశాన్ని కేటీఆర్ చెప్పడం జరిగింది. తనను విచారించడమే కాకుండా నేను కూడా కొన్ని పోలీసుల్ని అడగాల్సినటువంటి ప్రశ్నలు ఉన్నాయి, తాను కూడా నేను పోలీసులను ప్రశ్నిస్తానంటూ కూడా కొన్ని ప్రశ్నలకు సంబంధించి కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. వాటికి సంబంధించి ఏం జరిగిందనేది మరికొద్దిసేపట్లో కేటీఆర్ స్వయంగా మీడియాతో వెల్లడించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎగ్జాక్ట్గా 7:30 గంటల పాటు విచారణ జరిపి కొద్ది నిమిషాల క్రితమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి బీఆర్ఎస్ భవన్ కూడా బయలుదేరారు. బీఆర్ఎస్ భవన్లో మరి కాసేపట్లో మీడియా సమావేశం ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక రేపు ఎల్లుండి కూడా మరికొంతమందికి
నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, బాధితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, మరోవైపు ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, వీటన్నిటినీ బేస్ చేసుకొని ఇటు హరీష్ రావును కేటీఆర్ను ప్రశ్నించారు. మరి రేపు ఎల్లుండి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో డెవలప్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరికొంతమందికి నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎంపీగా ఉన్నటువంటి సంతోష్ రావుకు కూడా నోటీస్ ఇస్తారనే చర్చ జరుగుతుంది. మరోవైపు తర్వాత కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తారు. ఎందుకంటే కేసీఆర్ను ఫైనల్గా విచారణ జరిపిన తర్వాత ఈ కేసులో అడిషనల్ ఛార్జ్ షీట్ అనేది వేయబోతున్నారు. ఎందుకంటే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఈ కేసులో పురోగతి లేదు. ఈ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. అమెరికా నుండి ఇండియాకు ప్రభాకర్ వచ్చిన తర్వాత ఈ కేసులో చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి, ఆధారాలు కూడా బయటకు వచ్చాయి, స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. కాబట్టి అడిషనల్ ఛార్జ్ షీట్ వేయాల్సి ఉంటుంది. కాబట్టి కేసీఆర్ విచారణ తర్వాత సిట్ అధికారులు అడిషనల్ ఛార్జ్ షీటు దాఖలు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి చూడాలి, ఈరోజు విచారణలో కేటీఆర్ సిట్ అధికారులు భావించినట్లు అతను విచారణకు సహకరించాడా? ఒకవేళ సిట్ అధికారులు ఈ రోజు జరిగినటువంటి విచారణలో సంతృప్తి చెందకపోతే ఖచ్చితంగా మరోసారి నోటీసులు జారీ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే ప్రవీణ్.